ఇది జీవించే హక్కుని కాలరాస్తుంది. అంటే భారత రాజ్యాంగంలో మనం జీవించే హక్కు ఉన్నది. ఆ జీవించే హక్కుని ధ్వంసం చేసి రాజ్యాంగం మీద పాదం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్న జీవించే హక్కుని కాలరాసి వెలుగుమట్లలో ఉన్న ఇన్ని వందల కుటుంబాలు నివసిస్తున్నటువంటి ఇళ్ళని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి మనకి భూమి మీద హక్కుని ధ్వంసం చేసి ఈ గతి పట్టించారు కదా. ఎవరు అసలు దీనికి కారకుడు? ఈ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి? ఎవరి వల్ల మన బతుకులు ఇట్లా అయిపోయినాయి? దీని నుంచి బయటపడడానికి మన ముందున్న మార్గం ఏంటి? అసలు ఆవేశపడదామా, కన్నీళ్లు పెడదామా, అరుద్దామా, రోడ్ల మీదకి పోయి వామ్మో వాయు అని మొత్తుకుందామా? మన భూమి మన ఇల్లు తిరిగి రావడానికి కావలసిన ప్రణాళిక ఏమి చేయాలి? ఇది మనం మాట్లాడాలి. ఇది వారం రోజులు పడుతుందా, 10 రోజులు పడుతుందా, సంవత్సరం పడుతుందా, నెల రోజులు పడుతుందా? దీనికి జ్ఞానంతో, బుద్ధితో, ఆలోచనతో, ఆవేశం లేకుండా ఒక ప్రణాళిక తయారు చేయాలి. ఈ ప్రణాళిక చెప్పడానికి నేను మీ దగ్గరకు వచ్చాను. ప్రణాళిక చెప్పడమే కాదు, ఈ బాధిత కుటుంబాల్లో నేను ఒక బాధిత కుటుంబ సభ్యుడిగా ఎలాంటి నాయకత్వ ఆలోచన కానీ నేను నాయకుడి పాత్రలో ఇక్కడికి రాలేదమ్మా. ఈ గడ్డవాడిగా, ఖమ్మం జిల్లా బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా మన ఇల్లు మనకి, మన భూములు మనకు వచ్చేంత వరకు నా ప్రాణాలు వదిలేని మీ తరఫున యుద్ధం చేయడానికి అడిగాను. ఎందుకు?